Hello guys, welcome back to BMRPkidsrocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం చికెన్ 65 బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయండి. దీనిలో క్రష్డ్ పెప్పర్ని కూడా యాడ్ చేయండి. దీనిలో ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. చికెన్ క్రిస్పీగా రావడానికి కొద్దిగా మైదా కార్న్ఫ్లోర్ని యాడ్ చేయండి. మంచి లుక్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలపండి. ఈ మ్యారినేషన్ బాగా చేస్తేనే చికెన్ అనేది టేస్టీగా వస్తుంది. వీటన్నిటిని బాగా చికెన్లోకి పట్టేలాగా కలిపి ఒక 1 అవర్ దీన్ని మ్యారినేషన్ చేస్తే బాగా చికెన్ టేస్టీగా ఉంటుంది. సో 1 అవర్ దీన్ని పక్కన పట్టేయండి. చూసారు కదా, ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల చికెన్ ఎంత కలర్గా కనపడుతుందో. సో చికెన్ ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టేయండి ఒక 1 అవర్. చూపిస్తున్న విధంగా సన్న సన్నగా ముక్కలు కోసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ ని సన్న సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో పెరుగును తీసుకొని దాన్ని ఇలాగా ఉండలు లేకుండా బీట్ చేసుకోండి. దీనిలో ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి. కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే చికెన్లోను రైస్లోను కూడా సాల్ట్ అనేది ఉంటుంది. ఈ పెరుగు ఈ మసాలాలతో కలిపి వేయడం వల్ల బిర్యానీ రైస్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ మసాలాలన్నిటిని పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ కొద్దిగా కలిపాక దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెరుగులోకి కలిసిపోయేలాగా కలపండి. ఇప్పుడు ఈ పెరుగుని పక్కన పెట్టుకుందాం. మ్యారినేట్ చేసిన చికెన్ లో లెమన్ జ్యూస్ ని పిండుదాం. ఈ లెమన్ జ్యూస్ వల్ల చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ చికెన్ అంతా పట్టేలాగా కలపండి. ఒక 2 మినిట్స్ చికెన్ ని ఇలా ఈ విధంగా మసాజ్ చేయండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. ఈ చికెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చికెన్ ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంది. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి చికెన్ని తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేద్దాం. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇలాచి, కొద్దిగా షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేయండి. తగినంత సాల్ట్, పచ్చిమిర్చిని మజ్జిగ కోసుకొని వేసుకుంటే బిర్యానీలోకి పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా దిగుతుంది. లెమన్ జ్యూస్ని కూడా స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి రైస్తో కలుపుకొని రైస్ కుక్ అవ్వడానికి సరిపోయినంత వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టండి. ఈ విధంగా వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టి రైస్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేయండి. ఈలో కొద్దిగా నూనె తీసుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేయండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి.
ఇలాగా ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అయ్యాక స్ట్రైనర్లో ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం పెరుగు మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, అది దీనిలోకి వేసేయండి. పెరుగు అన్నం మొత్తానికి కలిసే విధంగా కలుపుకోండి. రైస్ చూసారా కుక్ అవుతుంది. రైస్ కుక్ అయ్యాక చూద్దాం. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయింది. దీని మీద ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేద్దాం. దీని మీద ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని పుదీనాని చల్లుకుందాం. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేద్దాం. ఈ చికెన్ పీసెస్ని ఒక 5 minutes ఇలా కుక్ అవనిద్దాం. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు చికెన్ పీసెస్ని రైస్తో పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక టిప్ అండి, రైస్ ఉడికిందో లేదో ఇలాగా వాటర్ని స్ప్రింకిల్ చేసి చూడండి. చూసారా, ఇలా ఎవాపరేట్ అయిపోతే రైస్ ఉడికినట్టే. సో ఇప్పుడు లిడ్ తీసి చూద్దాం. ఎంతో గుమగుమలాడే చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూద్దాం. ఎంతో రుచికరమైన చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.